డే 8కి హార్డ్లీ వెల్కమ్ అండి. ఈరోజు పొద్దుటి నుంచి ఏమైందో తెలియదు, అన్ని బ్యాడ్ ఇన్సిడెంట్లే జరుగుతున్నాయి. కోన్ సరిగ్గా పడట్లేదు, వీడియో చేయాలి, నాకు వీడియో తీసే పర్సన్ ఒక్కరు కూడా దొరకలేదు. నేనే వీడియో తీస్తున్నా, నేనే వేస్తున్నా. నేను కొన్ని పెద్ద పెటల్స్ తోటి ఒక ఫ్లవర్ క్రియేట్ చేసి దానిలో ఫీలింగ్స్ చూపిద్దామనుకున్నా. బట్ నాకు నేనే డిజైన్ క్రియేట్ చేయడంతో ఇలా చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫిల్లింగ్స్ ఫస్ట్ మనం లైన్స్ డ్రా చేసుకొని, ఫస్ట్ వన్ నేను ఎలా చేశాను అంటే కొంచెం ప్రెజర్ తోటి ఆ మూల ఉంటుంది కదా, ఆ మధ్యలోకి వచ్చేసరికి ప్రెజర్ని తగ్గించి లైన్ లాగా రావాలి. వీడియోలో కొంచెం మిస్టేక్గా వచ్చింది, అదొకటి. ఇంకోటి ఏంటి అంటే జస్ట్ లైన్స్ డ్రా చేసి, సేమ్ అదే ప్యాటర్న్లో లైన్స్ డ్రా చేసి కొంచెం కరువు తీసి, చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు డ్రా చేయాలి. సేమ్ ఇవి ఎక్కడ ఉపయోగిస్తాము అంటే మనం బ్రైడల్ డిజైన్స్లో ఉపయోగిస్తాము. నేను మళ్ళీ బ్రైడల్ డిజైన్ వచ్చినప్పటికీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి వరకే నేను ఒక స్టాండ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేశాను కదా, స్టాండ్ అయితే తీసుకుందామని బాగా ఫిక్స్ అయినాను. అండ్ ఇంకోటి, పికాక్లో మనం ఫిల్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. నాకు ఆడ మెహందీ రీయూజబుల్ బుక్ ఉంది, అందులో నేను కొన్ని ఎలిమెంట్స్కి ఓన్లీ ఫిల్లింగ్స్ అయితే చూపిస్తున్నాను. మీకు ఆ బుక్ గురించి ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే స్పైరల్ మధ్యలో కొంచెం బిగ్ డాట్ ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. వీడియోలో సరిగా కనిపించట్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్పైరల్ చేసి బిగ్ డాట్ ఇవ్వాలి, ఓకేనా. అండ్ ఇంకో ఫిల్లింగ్ వచ్చేసి సేమ్ అదే. ఇంకా మనం ఫిల్లింగ్స్ విషయానికి వస్తే, మీరు ఒక A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని స్క్వేర్ షేప్లో మీరు డ్రా చేసుకొని, ఒక్కొక్క ఫిల్లింగ్ 2 ఇంచెస్ వచ్చేటట్టు స్క్వేర్ షేప్లో డ్రా చేసుకొని, అందులో మీరు ఒక 20 టైప్స్, ఫస్ట్ అయితే A4 సైజులో 20 టైప్స్ ఫిల్లింగ్స్ అయితే చేయండి. మీకు ఎలాంటి ఫిల్లింగ్స్ అవగాహన ఉంటే అలాంటివి చేయండి. నేను కూడా వీలైతే నాకు టైం దొరికితే నేను ఒక A4 సైజ్ పేపర్లో ఫుల్ ఫిల్లింగ్స్ అయితే మీకు చూపిస్తాను. నాకు చెప్పిన వాళ్ళు అయితే 100 అని చెప్పారు. మేము ఒక 20 వరకు అయితే వేసాము. మీరు ఒక 20 వరకు అయితే వేయండి. A4 సైజు పేపర్లో వేయడం అనేది ఇంకా పెద్ద టాస్క్. చేతి మీద అయితే తూడిపి మళ్ళీ వేయచ్చు. A4 సైజు పేపర్లో ఎలా ఉంటుందంటే ఒక్కసారి తూడిపడానికి ఉండదు, మళ్ళీ ఆ ప్లేస్లో రెడ్ అయిపోతుంది. ఇది వచ్చేసి నేను రీయూజబుల్, ఎన్నిసార్లు అయినా మనం క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బట్ A4 సైజ్ పేపర్ అలా కాదు కదా, సో జాగ్రత్తగా వేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను తయారు చేసుకున్న ఒక ఫైల్ అయితే మీకు చూపిస్తాను. అందులో నేను ఎలా ఫిల్ చేశానో కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, సేమ్ అదే నేను ముందు వీడియోలో చూపించిందే ఇక్కడ వేసిన. కాకపోతే పికాక్కి ఇలాంటి స్పేస్ ఉన్నవి వేయకుండా కొన్ని అట్రాక్టివ్గా ఉండే, ఇదైతే నేను ఒక పికాక్ని డ్రా చేసి అందులో ఫిల్లింగ్స్ అయితే వేశాను. అందరూ అబ్జర్వ్ చేసి ఇలాంటి ఫిల్లింగ్స్ వేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.